నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం. కొందరు వైసీపీ నేతల వల్ల చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ స్మిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటాం. హోంశాఖ విద్యోత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ వెల్లడి. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డీప్ టెక్నాలజీపై విశాఖలో జరిగిన సదస్సులో చర్చించామన్నారు. సాంకేతికను వినియోగించుకుని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. సాంకేతికను వినియోగించుకుని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఉద్ఘాటించారు. విశాఖ అభివృద్ధి మీద విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని, అన్ని విధాలా విశాఖను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అయితే నేను ఆలోచించే విధానం, ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతాం అనే విషయం పైన వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది, మార్గం కూడా వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రాం ఇచ్చాం. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్. ఈరోజు నేను ఇచ్చిన పిలుపు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, లేకుంటే స్మాల్ కావచ్చు, లేకపోతే మీడియం ఎంటర్ప్రైజ్ కావచ్చు. ఇవన్నీ పెడుతున్నాం. దీనికి ఏదైతే నేను ఈరోజు వర్కౌట్ చేశామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉండాలని, దీనికి 5 జోన్స్లో 5 పెట్టాం. ఇంకో పక్క అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో దీన్ని ముందు తీసుకుపోతున్నాం. విజన్ 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆలోచన. ఈ విజన్ 2047లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో భాగస్వాములు కావాలి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అయితే దాంతో సమానంగా మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఏదైతే నేను విజన్ 2047 మాట్లాడుతున్నానో దీన్ని ప్రజలందరూ అడాప్ట్ చేసుకోవాలి. అదే మరి అడ్మినిస్ట్రేషన్ మొత్తం అడాప్ట్ చేసుకోవాలి. అదే మరి ప్రజాప్రతినిధులు అడాప్ట్ చేసుకోవాలి. అందరం కలిసి పనిచేయాలి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. అందుకే 10 ప్రిన్సిపల్స్ కూడా చెప్పాను. దాంట్లో మొట్టమొదటిది జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, అదే P4. దాని తర్వాత మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. మీరు ఎక్కడ ఉన్నారనేది ఇష్యూ కాదు, ఇంట్లో కూర్చొని కూడా పనిచేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తుంది. రాను రాను ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి వచ్చింది. నాకు పని ఉంది, ఇంకొక ఆయన పని చేస్తాడు. నాకు సమయం వచ్చినప్పుడు పని చేస్తాను, ఆయన అవసరం పని చేసుకుంటారు. ఆ విధంగా టెక్నాలజీ ఒక ఎనేబులర్గా తయారవుతుంది. అలాంటి విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంలో కూడా ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారో అలాంటి వారికి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. మూడోది ఏదైతే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అందరం మాట్లాడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక హబ్గా తయారు కావాలని, అలాంటి హబ్గా తయారు కావాలంటే విశాఖపట్నం ఒక హబ్గా తయారు కావాలి. అదే మరి మనకు అమరావతి ఉంది, తిరుపతి ఉంది. ఈ 3 సెంటర్స్ కూడా 3 మేజర్ హబ్స్గా తయారై
మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక పక్క ఎడ్యుకేషన్, ఇంకొక పక్కన మీరు చూస్తే స్కిల్ అప్గ్రేడేషన్ కంటిన్యూగా చేయాలనుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది. దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని చేస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏం ఉపయోగిస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు అవన్నీ ఉపయోగిస్తారు. ఇవి ఏది చూసినా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉంటుంది, పిల్లలకు భవిష్యత్తు ఎట్లుంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతి అరాచకాలను వెలికి తీస్తున్న చంద్రబాబుకు వైసీపీ నేతలు ప్రాణహాని తలపెట్టే ప్రమాదముందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. కాకినాడ పోర్ట్ సెజ్లో కేవీరావు వాటాను ఎకరా 29,000 రూపాయల చొప్పున లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని నిలదీశారు. నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధంరా? పెట్టింది నేనైతే దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు, కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే నీ పులివెందలోళ్ళు, కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవే సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి, ఎవడు వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా. నువ్వేం చేసావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మా లాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడికి సనైల్ అయిపోయాడు. ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు. క్యాస్ట్ బెడీస్, సెనైల్. నీ నాయకుడు బెత్లెహేం మెంటల్ హాస్పిటల్ యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా? ఎవడ్రా సెనైలు? మెంటల్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా? హుషారుగా రోజు 18 గంటలు మా పని చేసేవాడు సెనైలా? నడుస్తుంది. దానికి జవాబు చెప్పాలి. టాటా సిఇఓ, పెద్ద కంపెనీల సిఇఓలతో మాట్లాడేవాళ్ళు సెనైల్. ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్, సూపర్ యాక్టివ్. ఏంది అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు మెంటలోడా అంటావా? ఏం బలిసిందా బే అని మేము అనలేవా? కేవీరావు ఒక స్టూజీ, ఒక చెంచా. నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికా? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోకి అనుకుంటారు వాళ్ళు. మేము అడిగిందేంద్రా? వాల్యుయేషన్ అన్నావు. నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో. ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో, మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే, 2100 అంటే 2000 వేసుకో. 2000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు? ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి? 29,973 రూపాయలకి
ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా 1 ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. ఏ వాల్యుయేషన్ వేసావు? ఏ వాల్యుయేషన్ తో నీకు 29,000కి ఎకరా దొరికింది? 2,200 ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడు? పారిపోయాడా అమెరికాకి? పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు సంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసేవాళ్ళు. కేవీ రావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు. కానీ మీరు వేసిన స్కెచ్ లో ఒకటే తప్పు. కేవీ రావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు. కాబట్టే 41%కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తాం. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమలాపురంలో వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 2 గంటల నుంచి స్వామివారి కళ్యాణము తీర్థ మహోత్సవం ప్రారంభమైంది. అలాగే ఎండోమెంట్ వారు, పోలీసు వారు, వాలంటీర్ వారు కూడా వారందరూ కూడా ఇక్కడ సహాయ సహకారాలతో భక్తులందరూ కూడా చక్కగా పంపిస్తున్నారు. తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తున్నారు. ఈ స్వామివారిని దర్శించిన ఫలితం ఏంటంటే కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది. అలాగే పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఇది అనాథగా ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అన్నమాట. ఆ స్వామివారిని ఎవరైనా మొక్కుకుంటే వారి కోరికలు తీయడం సంశయం లేదు. అలాగే ఉదయం నుంచి భక్తులు కూడా తండోబద్దంగా వస్తున్నారు. వారందరికీ కూడా ప్రసాదాలు ఇస్తున్నాము. తీర్థాలు ప్రసాదాలు కూడా ఇక్కడ సంబరించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆటంకాలు లేకుండా ఎండోమెంట్ వారందరూ కూడా సహకరిస్తున్నారు. పురోహితులందరూ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రసాదాలు కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. ధర్మదాయ శాఖ నుంచి ఈరోజు షష్ఠి ఏర్పాట్లు 6వ తారీఖున 1:45 కళ్యాణంతో స్టార్ట్ అయ్యి దర్శనాలు తెల్లవారుజామున 2:30 నుంచి కూడా దర్శనాలకు అలౌ చేయడం జరిగింది. దేవాదాయ ధర్మశాఖ తరపు నుంచి కూడా ఉచిత లైన్లు, ఉచిత క్యూ లైన్లు, అలాగే 20 రూపాయల దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహాయంతో ప్రసాద వితరణ, అలాగే బయట వాళ్ళందరికీ కూడా మంచి ప్యాకెట్లు సరఫరా చేయడం జరుగుతుంది. 3 గంటల నుంచి కంటిన్యూగా భక్తులు వస్తూనే ఉన్నారు. అలాగే విఐపి ప్రోటోకాల్ కూడా చూసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా భక్తులకి చాలా మంచి దర్శనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.